ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పెద్దపల్లి జిల్లా అధికారులు తెలిపారు. 3 విడతలుగా జరగనున్న సర్పంచ్ వార్డు పదవుల పోటీకి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు. కొత్తగూడెం జిల్లా నారంవారిగూడెంలో ఇరు వర్గాల మధ్య జరిగిన కత్తుల దాడి కలకలం సృష్టించింది. పొలం వివాదంలో ఘర్షణ పడి కత్తులతో దాడి చేసుకున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 సెక్షన్లతో నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. దాడిలో గాయపడ్డ వారిని ఖమ్మంలోని హాస్పిటల్కి తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అకారణంగా ఓబీసీ మహిళను లయన్స్ క్లబ్ మెంబర్షిప్ నుంచి తొలగించాలని ఎంఆర్పీఎస్ మహిళా నాయకులు సికింద్రాబాద్ లో ఆందోళన చేపట్టారు. మహిళా క్లబ్ మెంబర్షిప్ ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని ఆర్గనైజేషన్ మెంబర్స్ ను వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరగాలని, లేని పక్షంలో ధర్నాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ములుగు జిల్లాలో దాదాపు 100 మంది యువతకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని కలెక్టర్ దివాకర్ తెలిపారు. 2024-25 సంవత్సరంలో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల యువత 9618449360 నంబర్ పోస్టర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర్ సూచించారు. వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరీక్షల వింగ్ ను సీజ్ చేశారు అధికారులు. పీజీ పరీక్షల రీవాల్యుయేషన్ ప్రక్రియలో వచ్చిన ఆరోపణ నేపథ్యంలో గతంలో విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే తాజాగా జవాబు పత్రాలు స్కాన్ చేసిన కంప్యూటర్లను వరంగల్ తహసీల్దార్ సమక్షంలో కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి సీజ్ చేశారు.